వెల్కమ్ టు మహా న్యూస్. మనలో చాలా మందికి ఎంబీబీఎస్ చేయాలన్న ఆశ ఉంటుంది, లేదా ప్రతి కుటుంబంలో ఒక డాక్టర్ ఉండాలని కోరుకుంటారు. అందుకోసం చాలా మంది తమ కలలను సాకారం చేసుకునేందుకు ఎంబీబీఎస్ చదివేలా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎంతో మంది విద్యార్థులు కష్టపడి నీట్ రాసినా కూడా మన దగ్గర విద్యకు సంబంధించిన సీట్లు తక్కువగా ఉండడంతో సీటు రాకపోవడంతో తమ కలను సాకారం చేసుకోలేక నిరుత్సాహపడుతూ ఉంటారు. కానీ అనేక మంది విద్యార్థులకు ఐఎస్ఎం ఎడ్యుకేట్ సంస్థ కజకిస్తాన్లోని అత్యుత్తమ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసే అవకాశం కల్పిస్తుంది. తక్కువ ఫీజుతో అత్యున్నత ప్రమాణాలతో ఆధునిక విద్యా విధానాలతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం ఐఎస్ఎం ఎడ్యుకేట్ సంస్థ కల్పిస్తుంది. ఇప్పుడు ఆ సంస్థ చైర్మన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అడ్వైజర్ డాక్టర్ రాకేష్ మరియు డొమెస్టిక్ ఎడ్యుకేషన్ అడ్వైజర్ దినేష్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే దినేష్ గారు, రాకేష్ గారు. రాకేష్ గారు, ముందుగా మహా టీవీ ప్రేక్షకులకు మరియు బృందానికి మా సంస్థ ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి హెల్ప్ చేసిన స్టూడెంట్స్కు మరియు పేరెంట్స్కు మా యొక్క నమస్కారాలు. మెయిన్గా ఈరోజు మనకు డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, నేషనల్ మెడికల్ కమిషన్ అనేది కొత్తగా నిన్న ఆగస్ట్ 8 రోజు మనకు అడ్వైజరీ జారీ చేసింది. అడ్వైజరీ లోపల ఎంబీబీఎస్ చేయాలి అన్నప్పుడు మనకు మెయిన్గా ఏవైతే ఎన్ఎంసి రూల్స్ ఉన్నాయో, గెజిట్ ఏదైతే ఎఫ్ఎంజిఎల్ గెజిట్ ఏదైతే 18/11/2021లో రిలీజ్ చేశారో దానికి అనుగుణంగా కంపల్సరీ ఎంబీబీఎస్ చేయాలి అంటే అవి పాటించాలి. ఎప్పుడైతే అవి పాటించకుండా వేరే కంట్రీస్లో కానివ్వండి, లేక ఇక్కడైనా సరే అబ్రాడ్లో అయినా సరే, ఒకవేళ మనము ఎంబీబీఎస్ చేస్తే ఆ ఎంబీబీఎస్ చెల్లదు అని డైరెక్ట్గా మనకు నోటీస్ జారీ చేయడం అయింది. 3 పాయింట్స్. థర్డ్ పాయింట్ మెయిన్గా మనం చూసుకుంటే, ఎనీ వేరియేషన్ ఇన్ డ్యూరేషన్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, సిలబస్, క్లినికల్ ట్రైనింగ్ అండ్ క్లర్క్షిప్ ఆర్ ఇంటర్న్షిప్ మే లీడ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అంటే డైరెక్ట్గా మీరు ఎంటైర్ ఎంబీబీఎస్ 5 సంవత్సరాలు చేసినా సరే, ఒకవేళ ఆ కంట్రీ ఎన్ఎంసి రూల్స్ ఫాలో అవ్వకపోతే అది చెల్లదు. ఇండియాలో వచ్చిన తర్వాత విద్యార్థి ఏదైతే 12th క్లాస్ పాస్ అయ్యి వెళ్తారో దానికే ఈక్వల్ అనమాట. సో దానికి ఇన్ డీటెయిల్ నేను ఇప్పుడు ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి ఈ ప్రోగ్రామ్. రాకేష్ గారు, ముందుగా విదేశాల్లో వైద్య విద్యకు వెళ్ళాలా, అలాగే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? మనకు మెయిన్గా ఇప్పుడు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు రూల్ జారీ చేసింది. ఇండియాలో ఒకవేళ ఎంబీబీఎస్ చేసినా, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసినా, ఇప్పుడు మనకు ఉన్న సీట్లు చూసుకుంటే తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, జస్ట్ మనకు ఫ్రీ సీట్స్ 4000 ఉంటుంది, పెయిడ్ సీట్స్ మనకు 4000 ఉంటాయి. అంటే రాసే విద్యార్థులు 2 లక్షల మంది ఉన్నారు తెలంగాణ మరియు ఆంధ్ర కలుపుకుంటే. కానీ 8000 ఫ్రీ సీట్లు, 8000 బి కేటగిరీ మరియు సి కేటగిరీ సీట్లు. బి కేటగిరీ ఫీజు తీసుకుంటే 12 లక్షలు పర్ ఇయర్ ఉంటుంది. సి కేటగిరీ తీసుకుంటే 24 లక్షలు పర్ ఇయర్ ఉంటుంది. అంటే ఓవరాల్గా కోర్స్ కంప్లీట్ అవ్వడానికి 70 నుంచి 80 లక్షలు బి కేటగిరీకి, సి కేటగిరీకి 1 కోటి నుంచి 1.5 కోటి అవుతుంది. సో ఇది ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్లకు ఎన్ఎంసి స్వతహాగా మీరు ఒకవేళ బడ్జెట్ పెట్టుకోగలిగి అబ్రాడ్లో వెళ్తే కూడా మీకు అబ్రాడ్ నుంచి కూడా ఎంబీబీఎస్ చేయొచ్చు. కానీ కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఏవైతే అవి ఉన్నాయో ఎన్ఎంసి రూల్స్ మెయిన్గా 3 తీసుకుంటే, ఫస్ట్ థింగ్ ఇక్కడ నీట్ అనే ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాతనే అబ్రాడ్ వెళ్ళాలి. రెండోది అక్కడ చూస్ చేసుకునే యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ ఉండాలి. ఇంకోటి 4.5 years ఎంబీబీఎస్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ, అది ఫాలో అవ్వాలి. దానితో పాటు చివరి రూల్ ఏంటంటే, అక్కడ ఏదైతే కంట్రీలో మీరు ఎంబీబీఎస్ చేస్తున్నారో ఆ కంట్రీ నుంచి కంపల్సరీగా లైసెన్స్ అనేది తీసుకోవాలి. ఈ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పటిదాకా 2021 బిఫోర్ ఎవరైతే అబ్రాడ్ నుంచి ఎంబీబీఎస్ చేశారో ఈ రూల్ అనేది వాళ్ళకు లేదు. ఇప్పుడు ఏమైపోయింది, కంపల్సరీ ఇంటర్న్షిప్, కంపల్సరీ లైసెన్సింగ్ ఎగ్జామ్ రాసి అక్కడ లైసెన్స్ తీసుకోవాలి. సో చాలా కంట్రీస్ ఇవి ఇవ్వడం లేదు. ఎందుకు అంటే వాళ్ళ పాపులేషన్ ప్లస్ వాళ్ళ కంట్రీ చిన్నగా ఉంటుంది. ప్లస్ లైసెన్స్ ఇచ్చేస్తే ఇండియన్ విద్యార్థులు అక్కడ కూడా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంది. సో ఫారినర్స్కి వాళ్ళు అంత ప్లేస్ ఇవ్వరు. మనమైనా సరే ఇండియాలో వేరే దేశపు విద్యార్థులు ప్రాక్టీస్ చేయడానికి లేకుంటే ఉండిపోవడానికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో అలాంటివి ఓన్లీ కొన్ని కంట్రీస్ మాత్రమే అలో చేస్తున్నాయి, ఇంటర్న్షిప్ ఇవ్వడం కానివ్వండి, లైసెన్స్ ఇవ్వడం కానివ్వండి. సో మనం విద్యార్థులకు మరి పేరెంట్స్కు, తల్లిదండ్రులకు సూచన ఏం చేయడం అంటే, మెయిన్గా చెప్పడం ఏంటంటే, కంపల్సరీగా ఏదైతే కంట్రీ మీరు చూస్ చేసుకుంటున్నారో అక్కడ లైసెన్స్ అనేది ఉండాలి.
లైసెన్స్ ఎగ్జామ్ అనేది ఉండాలి. మెయిన్గా మేము ఏదైతే కంట్రీ కజకిస్తాన్ అంటున్నామో అక్కడ గవర్నమెంట్ అఫీషియల్గా ఇది ఎన్ఎంసి గెజిట్ రాకన్నా ముందు నుంచే ఫారిన్ స్టూడెంట్స్ ఎవరున్నా సరే వాళ్లకు ఎన్ఏటి నాట్ అనే ఎగ్జామ్ నుంచి వాళ్ళు నేషనల్ సెంటర్ ఆఫ్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్ నుంచి ఎగ్జామ్ పెట్టి ఫారినర్స్ కూడా మనకు లైసెన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇది కొత్తగా, ఇది ఇండియన్స్కు కొత్త కానీ వేరే ఏవైతే ఆల్రెడీ అక్కడ కంట్రీస్ నుంచి నేపాల్ కానివ్వండి, భూటాన్ కానివ్వండి, చైనా నుంచి, ఉజ్బెక్ నుంచి స్టూడెంట్స్ ఈ కజకిస్తాన్ వాళ్ళ ఎవరైతే చదువుతున్నారో, ఇది కజకిస్తాన్ అనేది 9th లార్జెస్ట్ కంట్రీ, ఇండియా అనేది 7th లార్జెస్ట్ కంట్రీ. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అండ్ సేమ్ సైజులో ఉంటాయి. బట్ పాపులేషన్ ఇండియాతో కంపేర్ చేస్తే అక్కడ చాలా చిన్నగా ఉంటుంది. సో అక్కడ గవర్నమెంట్ స్వతహాగా వాళ్ళు మాకు నంబర్ ఆఫ్ డాక్టర్స్ కావాలి. కోవిడ్ తర్వాత మనం చూసుకుంటే నంబర్ ఆఫ్ డాక్టర్స్ అనేది చాలా ఎక్కువ. మనకు యూఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి కూడా డైరెక్ట్ లైసెన్స్ ఇచ్చేస్తాం మీరు రండి అనే రోజులు మనకు లాస్ట్ ఇయర్ చూసాము కోవిడ్ వచ్చినప్పుడు. సో కజకిస్తాన్ అనేది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లైసెన్స్ ఇస్తుంది. ఎన్టీఏ ఎగ్జామ్ అనేది నాట్ అనే ఎగ్జామ్ 3 లాంగ్వేజ్లో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఉంటుంది, రష్యన్లో ఉంటుంది, కజాక్లో ఉంటుంది. సో వితౌట్ ఎనీ టెన్షన్ ఆర్ హెడేక్ స్టూడెంట్ క్యాన్ చూస్ కజకిస్తాన్ సేఫ్లీ. అలాగే రాకేష్ గారు, మరోవైపు చూస్తే ఏ కంట్రీ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, ఏ కంట్రీది కాదు, అలాగే డెవలప్డ్ కంట్రీస్ అలాగే అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కడ ఎక్కువ ఉంటుంది, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి మీద డిసడ్వాంటేజెస్ ఏంటి? మేడం మనకు చూసుకుంటే మెయిన్గా అబ్రాడ్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రైవేట్ కాలేజ్ అనేది 100% వెళ్ళరాదు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్ అనేవి ఇండియాలో చూసుకున్నా, అబ్రాడ్లో చూసుకున్నా, ఎక్కడైనా చూసుకున్నా మీరు వాళ్ళు స్వలాభాల కోసం స్టాండర్డ్స్ తక్కువ ఉండి చూసుకుంటారు. రెండోది గవర్నమెంట్ ఎంబీబీఎస్ డిగ్రీకే వ్యాలిడిటీ ప్లస్ వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్స్పోజర్ ఆఫ్ పేషెంట్స్ ఉంటుంది, ఓపీ రేట్ చూసుకోండి మీరు, లేదంటే అక్కడ ప్రాక్టికల్స్ కానివ్వండి, ల్యాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి, గవర్నమెంట్ యూనివర్సిటీలో ఏవైతే ప్రొవైడ్ చేస్తారో ప్రైవేట్లో ఆ క్వాలిటీ మనకు ఉండదు. సో 100% గవర్నమెంట్ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి. వెళ్ళే ముందు కంట్రీస్ మెయిన్గా మన లాస్ట్ ఇయర్ మనం చూస్తే ఇండియన్ విద్యార్థులు చాలామంది ఫిలిప్పీన్స్కు, జార్జియాకు వెళ్ళారు. జార్జియా అనేది అండర్ డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు అక్కడ పాపులేషన్ వచ్చేసి ఓన్లీ 40 lakhs. ప్లస్ అక్కడ ఎంబెస్సీయే లేదు. ఇప్పుడు ఏ కంట్రీ అయినా సరే ఇండియన్ ఎంబెస్సీ కంపల్సరీ ఉండాలి. వీసా ఎక్స్టెన్షన్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, మొన్న ఉక్రెయిన్లో జరిగినట్టు వార్ జరిగితే ఇండియన్ స్టూడెంట్స్ రివర్స్ రావడానికి, లేకుంటే ఇండియన్ సిటిజన్స్ రివర్స్ రావడానికి అక్కడ ఏదైతే మనకు ఎంబెస్సీ ఉంటుందో అది హెల్ప్ చేస్తుంది. అక్కడ మనకు జార్జియా లోపల ఎంబెస్సీయే లేదు. ఫిలిప్పీన్స్ లోపల 4.5+1 year అనేది రూల్ వర్తించడం లేదు. సో మనకు విద్యార్థులు అనే వాళ్ళు అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి కంట్రీస్ మనము సజెస్ట్ చేయము. రెండోది ఎన్ఎంసి రూల్స్ ఏదైతే ఫాలో అవుతారో 4.5+1 ఆర్ 5+1 ప్లస్ లైసెన్స్ ఇచ్చే కంట్రీస్ మాత్రమే వెళ్ళమని మనం సజెషన్ ఇస్తున్నాం. దినేష్ గారు, మరోవైపు చూస్తే కూడా నీట్లో ఎంబీబీఎస్ సీట్ రాని, గెటింగ్ మార్క్స్ రాని విద్యార్థులకి, అలాగే ఈక్వాలిటీ విద్యార్థులకు మరియు ఎంసెట్ రాసిన విద్యార్థులకు ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి, అలాగే ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇక్కడ మనకి నీట్లో క్వాలిఫై కానీ స్టూడెంట్స్కి ఏంటంటే ప్రొఫెషనల్ డిగ్రీస్ వేరేవి కూడా ఉన్నాయండి. అక్కడ అన్నిటికంటే బెస్ట్ డిగ్రీ వచ్చేసి మనకి బీవీఎస్సీ ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్. 5.5 years డిగ్రీ ప్రోగ్రామ్ అండి ఇది. మన దగ్గర ఓన్లీ 1 గవర్నమెంట్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్స్ ఇది అన్నమాట. మనకి వేరే స్టేట్స్లలో ఇంకా వెళ్తే మనకి బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకోవచ్చు, హార్టికల్చర్ చేసుకోవచ్చు, ఫుడ్ టెక్నాలజీ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఫోరెన్సిక్ సైన్సెస్ కూడా ఈ కోర్సెస్ మీద మనకి ఎక్కువ ఫర్దర్గా కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చే కోర్సెస్ ఇవి అనమాట. ఈ కోర్సెస్ మనము నీట్ క్వాలిఫై కానీ స్టూడెంట్స్ చేసుకోవచ్చు అనమాట. అలాగే రాకేష్ గారు, ఎంబీబీఎస్ చేయాలంటే ఎలిజిబిలిటీస్ ఎలా ఉంటాయి, అలాగే కేఎస్సీ ఫుల్ ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీనా లేకపోతే బైలాంగ్వల్ యూనివర్సిటీనా, అక్కడ ల్యాబ్ అలాగే యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? మనకు మెయిన్గా చూసుకుంటే స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళాలి లేదా ఎంబీబీఎస్ చదవాలి అంటే అది ఇండియా అయినా తీసుకోండి, అబ్రాడ్ అయినా తీసుకోండి, నీట్ అనే ఎగ్జామ్ కంపల్సరీ క్వాలిఫై ఉండాలి. 137 మార్కులు అండ్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కు, మరి 107 మార్కులు అవుట్ ఆఫ్ 720 మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్కి ఉండాలి. ఇది లేకుండా మనము అబ్రాడ్ వెళ్ళినా లేకుంటే ఇండియాలో అయినా సీట్ అనేది మనకు ఉండదు, రాదు. రెండోది కేఎస్యూ మనం ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే కేఎస్యూ అనేది 1962 ఎస్టాబ్లిష్డ్. కాక్షితౌ స్టేట్ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1962. ఇట్స్ ఎ గవర్నమెంట్ యూనివర్సిటీ. సో 60 సంవత్సరాల పురాతనమైన యూనివర్సిటీ. ప్లస్ అక్కడ మనకు సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంది,
రెండోది ఇంకొకటి మనకు సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ చూసుకున్నా మనకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయండి. మనకు వేరే ఎక్కడనో వెళ్ళి మనం ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు. రెండో ఢిల్లీ నుంచి మనకు 3 hours డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. హైదరాబాద్ నుంచి వయా ఫ్లైట్స్ ఉన్నాయి. డైలీ 3 flights ఉంటాయి. మనకు వారానికి 21 flights ఉంటాయి. సో మనం సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ చూసుకున్నా, ఎడ్యుకేషన్ వైజ్ చూసుకున్నా, హాస్టల్ మెస్ నుంచి చూసుకున్నా మనము కంప్లీట్గా మన సపోర్ట్ ఇస్తున్నాము. మెయిన్గా ఇంకొకటి చూసుకుంటే ఎన్ఎంసీ ఏవైతే రూల్స్ ఉన్నాయో అది కంప్లీట్గా ఫాలో అయ్యి లైసెన్స్ కూడా ఇస్తుంది. కాబట్టి కేఎస్యూ ఈజ్ ఏ బెస్ట్ చాయిస్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. రాకేష్ గారు, మరోవైపు చూస్తే కూడా నీట్లో ఎక్కువ గెట్టింగ్ మార్క్స్ రాని స్టూడెంట్స్ కూడా లాంగ్ టర్మ్ కోచింగ్కి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అలాంటి డెసిషన్ రైట్ డెసిషన్ అంటారా? అలాంటి వాళ్ళ కోసం ఏదైనా చాయిస్ ఉందంటారా? మనం మెయిన్గా చూసుకుంటే 770 మార్కులకు 500+ మార్క్స్ ఎప్పుడైతే ఉంటాయో అలాంటి విద్యార్థులకు సీట్లు ఫ్రీగా వస్తాయండి. వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకుంటే 400 to 500 తీసుకుంటే మనకు ఇలా ఈ ప్లేస్లో మనకు ఎంబీబీఎస్ సీట్ రాదు. కొద్దిగా ఇంకా ప్రయత్నం చేస్తే మనకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అన్నప్పుడు మనం 400 to 500 ఈ స్టూడెంట్స్కు సీట్ అంటే లాస్ట్ స్టేజ్ కౌన్సిలింగ్లో మిస్ అయిన వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తే మనకు ఒక మీనింగ్ అనేది ఉంటుంది. కానీ 150 మార్క్స్ 200 మార్క్స్ 300 మార్క్స్ వచ్చిన విద్యార్థులు కూడా ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం లాంగ్ టర్మ్ చేయడం వల్ల వాళ్ళ ఇయర్ వేస్ట్ అయిపోతుంది. రెండోది వాళ్ళకు డే బై డే ఎగ్జామ్ అనేది టఫ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నీట్ మనం చూసుకుంటే 18 lakhs స్టూడెంట్స్ వస్తారు. ఈసారి మనం చూసుకుంటే 22 lakhs స్టూడెంట్స్ వస్తారు. డే బై డే కాంపిటీషన్ పెరుగుతుంది, డే బై డే రూల్స్ పెరుగుతున్నాయి, డే బై డే పేపర్ కూడా స్ట్రిక్ట్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ అనేది ఎవరికైతే 400 ఆర్ అబోవ్ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్కే అది బెస్ట్ చాయిస్. మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 200 to 300 ఉన్న విద్యార్థులకు వాళ్ళు బేసిక్స్ స్ట్రాంగ్ లేనప్పుడు కంప్లీట్గా మనకు వేరే కోర్సెస్ ఉంటాయి. దాంట్లో వాళ్ళు చూస్ చేసుకుంటే ఇయర్ సేవ్ అవుతుంది. ప్లస్ సేమ్ టైంలో మనకు వాళ్ళ ఏజ్ కూడా తక్కువ ఏజ్లో మంచి గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అయ్యే ఛాయిస్ కూడా ఉంటుంది. అలాగే దినేష్ గారు, ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ కూడా ఏ కోర్స్ తీసుకుంటే గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి? అలాగే ఏజీబీఎస్సీ కోర్స్ డీటెయిల్స్ ఏంటి? ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఏజీబీఎస్సీ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ 4th yearలో రావే అనే ప్రాజెక్ట్ వర్క్ చేయడం జరుగుతుంది అండి. రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అనడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్కి ఐదర్ ప్రైవేట్, గవర్నమెంట్, ఎట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉండడం జరుగుతుంది అండి. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా ఏజీబీఎస్సీ పర్సీవ్ చేసుకునేటప్పుడు ఒక విద్యార్థి చూస్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే 100% ఏదైతే యూనివర్సిటీలో స్టూడెంట్ ఏజీబీఎస్సీ చేయాలి అనుకుంటాడో 100% ఆ యూనివర్సిటీకి ఐసీఆర్ అక్రిడేషన్ అనేది మ్యాండేటరీగా ఉండాలి అండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే స్టూడెంట్ అక్కడ చదివిన తర్వాత ఏం ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. మనకి చూసుకున్న కోర్సెస్లలో ఏవైతే మీరు వెటర్నరీ కానీ, హార్టికల్చర్ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ, ఫోరెన్సిక్ సైన్స్ కానీ ఇవేవైతే తీసుకుంటున్నారో దీంట్లో అన్నిటికంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే కోర్సు బీఎస్సీ అగ్రికల్చర్ అండి. దీంట్లో మనకి ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం ప్రైవేట్ సెక్టార్లో కూడా మనకి మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయండి. దీంట్లో మనము సెంట్రల్ గవర్నమెంట్లో చూసుకున్నట్టు అయితే మనకి రైస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సిసిఐలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, ఇక్రిసాట్ ఇట్లాంటి దాంట్లలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చాలా జాబ్స్ ఆఫర్ చేస్తున్నారండి. ఏదైనా మీరు స్టేట్ గవర్నమెంట్ కిందకి వస్తే మనకి ఏఈఓ, ఏఈఓ, జేడీ ఇట్లాంటి పోస్టులు అనేది ఆఫర్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. మీరు టీచింగ్ ఫీల్డ్లో పోవాలి అనుకుంటే కూడా ఫర్దర్గా ఎంఎస్సీ చేసి తర్వాత రీసెర్చ్ చేసుకునే వాళ్ళు పిహెచ్డి వైపు పోయి అటు కూడా జాబ్ సెక్టార్స్లో మనకి అగ్రికల్చర్ రిలేటెడ్ దాంట్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఐదర్ మీరు ప్రైవేట్ రంగానికి వస్తే మనకి ఎంఎల్సీ కంపెనీస్లో మంచి జాబ్స్ ఆఫర్ చేస్తున్నారండి. సింజెంటా కానీ, మోన్సాంటో కానీ, ఇండియన్ అగ్రో కానీ, అగ్రోటెక్ కానీ, కొరమండల్ కానీ, పతాంజలి కానీ ఇట్లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అగ్రికల్చర్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకొని వాళ్ళు మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి. రాకేష్ గారు, విద్యార్థులు కూడా నెక్స్ట్ ఎగ్జామ్కి కూడా టెన్షన్ పడుతుంటారు. అలాంటి విద్యార్థులకి ఎదుర్కొనేలాగా మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంటారు? మెయిన్గా మనం నెక్స్ట్ ఎగ్జామ్ చూసుకుంటే మేడం 2 partsలో ఉంటుంది మనకు. నెక్స్ట్ 1 మరియు నెక్స్ట్ 2. ఇండియాలో అయినా సరే, అబ్రాడ్లో అయినా సరే, ఐదర్ ఫ్రీ సీట్ ఆర్ పెయిడ్ సీట్ ఎవరైనా సరే కామన్ ఎంట్రన్స్ అనేది రాయాలి. మనకు గైడ్లైన్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఎవరైతే బ్యాచ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకు 2028 February 1st weekలో నెక్స్ట్ 1 ఉంటుంది.
2029లో నెక్స్ట్ 2 ఉంటుంది. సో మనకు ఈ 19 సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో 5 ఇయర్స్ ఏదైతే చదువుతారో అదే దాని బేస్ పైన సిలబస్ బేస్ పైన మనకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఏం చేస్తున్నాము అంటే స్టూడెంట్స్కు స్పెషల్గా ప్రోజియం అనే యానిమేటెడ్ వీడియో లెక్చర్స్ మనకు కంప్లీట్గా బేస్ 0 లెవెల్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్కి కూడా కంప్లీట్ నాలెడ్జ్ వచ్చే విధంగా ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకొని మనం యానిమేటెడ్ వీడియో చూపిస్తున్నాం. చెప్పి డాక్టర్ జి భానుప్రకాష్ గారితో మనము మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసిన సార్ వీడియోస్ వచ్చేస్తాయి. డైరెక్ట్ మన ఐఎస్ఎం ఎడ్యుటెక్ అనే సంస్థ టైఅప్ అయి ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మన స్టూడెంట్స్ కోసమే ప్రోడక్ట్ డిజైన్ చేసింది. డే 1 నుంచి మనము 19 సబ్జెక్ట్స్ యానిమేటెడ్ వీడియోస్ చూపిస్తాము, ప్లస్ వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే మనకు డైరెక్ట్ ఇండియన్ ఫ్యాకల్టీస్తో మనం కేఎస్యూలో టీచింగ్ చేపించి సెకండ్ రివిజన్ కంప్లీట్ చేస్తాము. ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత హాలిడేస్ లోపల ఇండియాలో కూడా మనకు కోచింగ్ ఉంటుంది. సో మనం ఎండ్ ఆఫ్ ద డే 3 times రివిజన్ అనేది కంప్లీట్గా స్టూడెంట్కు హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ అనేది మనం కేర్ తీసుకొని మనం కంప్లీట్ చేపిస్తున్నాం. సో 100% మా యూనివర్సిటీలో జాయిన్ అయిన స్టూడెంట్స్కు ఎలాంటి భయము కానీ టెన్షన్ కానీ అవసరం లేదు. కొంతమంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి కానీ వచ్చేస్తూ ఉంటారు కదా, అలా మీ దగ్గర ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారా? చాలా మంచి క్వశ్చన్ మేడం ఇది. రిటర్న్ రావడానికి మెయిన్గా రీజన్స్ ఏముంటాయి అంటే, ఒకటి చూస్ చేసుకునే కంట్రీని ప్రాపర్గా మనం సెలెక్ట్ చేసుకోకపోవడం, రెండోది బడ్జెట్కు మనం అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడం. చాలామంది కన్సల్టెంట్స్ 10 లక్షల్లో 12 లక్షల్లో ఎంబీబీఎస్ అయిపోతుంది అని మీకు చెప్పేస్తూ ఉంటారు బయట. మనకు అలా మీరు నమ్మేసి చాలామంది స్టూడెంట్స్ వెళ్తారు. అట్లా వెళ్ళిన స్టూడెంట్స్ రివర్స్ వచ్చేసిన ఎన్నో మనకు సిచ్యువేషన్స్ ఉన్నాయి. రీసెంట్గా కూడా 2-3 days బ్యాక్ ఫిలిప్పీన్స్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ వాళ్ళకు ఎన్ఎంసీ డైరెక్ట్గా చెప్పేసింది మీ డిగ్రీస్ వ్యాలిడ్ అవ్వవు అంటే, వాళ్ళు రిటర్న్ వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు. వాళ్ళకు ప్లస్ జార్జియా స్టూడెంట్స్ అందరూ కూడా 20 lakhsలో 22 lakhsలో కంప్లీట్ అవుతుంది అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 40 to 45 lakhs బేసిక్గా అవుతుంది, మినిమం అవుతుంది. అక్కడ దానిపైన ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. ఎందుకు అంటే మనం కంట్రీ కరెన్సీ మీరు చూసుకుంటే జార్జియాది లారీ ఉంది. ఈరోజు మీరు జార్జియన్ లారీ తీసుకోండి 31.80 నడుస్తుంది. అంటే 1 రూపీ $1 లారీ ఈజ్ ఈక్వల్ టు 32 రూపీస్ అప్రాక్స్గా. అంటే మీకు $200 to $300 ఒకవేళ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉన్నా సరే, అది అండర్ డెవలప్డ్ కంట్రీ కాబట్టి మనకు ఒకటిగా అంటే ఓన్లీ ఒకటే మనకు మాల్ ఉంటుంది, అక్కడనే వెళ్ళి దాంట్లో వాళ్ళు ఏ రేట్ చెప్తే అదే తీసుకోవాల్సి వస్తుంది. ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ కూడా అక్కడ లేరు కాబట్టి అక్కడ ఇప్పుడు నంబర్ డెవలప్డ్ కంట్రీలో చేస్తే కజకిస్తాన్ తీసుకుంటే 12 నుంచి 15,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఫ్లైట్ తీసుకోండి, ఫుడ్ తీసుకోండి, ఇండియన్ స్టూడెంట్స్కు సపరేట్గా ఒక మార్కెట్ ఉంది అక్కడ. సో 100% అక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. కానీ ఇక్కడ జార్జియా అనేది చిన్న కంట్రీ, మనకు హైదరాబాద్ అంటే కూడా ఉండదు. అది మీరు చూసుకుంటే ఇండియన్ ఎంబసీ కూడా లేదు. మరీ చెప్తున్నాం స్టూడెంట్స్కు, మీరు డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించి 30 to 40 lakhs పెట్టగలను అంటే జార్జియాకి వెళ్ళండి. వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అంటారు అక్కడ, కానీ 86.7% పీపుల్ అక్కడ ఇంగ్లీష్ రాదు, జార్జియనే మాట్లాడతారు. సో ఏదో ఇంగ్లీష్ మాట్లాడతారనో లేదంటే ఇక్కడ రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది వేరే దగ్గర అది అని చెప్పి మీరు జార్జియా చూస్ చేసుకుంటే వెళ్ళిన తర్వాత మనీ కరెక్ట్ లేక వేరే ఏదన్నా ఇబ్బంది వీసాలో వచ్చిన తర్వాత లేదా ఎంబసీ ఇష్యూస్ ఏదన్నా అయితే స్టూడెంట్స్ మిడిల్లో వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 20 to 25 lakhs అని అనుకొని స్టార్ట్ చేసి మిడిల్లో 3rd year 4th yearలో క్విట్ అయిన విద్యార్థులు ఈ ఫిలిప్పీన్స్ మరియు జార్జియా నుంచి మనం లాస్ట్ 5 to 6 yearsలో చూస్తున్నాం. దినేష్ గారు, అలాగే వెటర్నరీ కోర్సెస్ ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, అలాగే తెలుగు విద్యార్థులు ఏ రాష్ట్రాల్లో జాయిన్ అయితే మంచిదంటారు, అలాగే ఎలాంటి అక్రిడియేషన్స్ ఉంటాయంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనం వెటనరీలో చూసుకున్నట్టు అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఓన్లీ 2 వెటనరీ యూనివర్సిటీస్ ఉన్నాయండి. మన దగ్గర చూసుకున్నట్టయితే పివి నరసింహారావు వెటనరీ యూనివర్సిటీ ఒకటి ఉంది. అదే మనం ఆంధ్రలో చూసుకున్నట్టయితే శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ ఒకటి ఉంది అండి. ఇక్కడ మన దగ్గర వచ్చేసి 200 seats ఉన్నాయండి వెటనరీ గవర్నమెంట్ ఆఫర్ చేసేది. దాంట్లో మన స్టేట్ కోటా వచ్చేసి 170 seats ఉన్నాయండి. మిగతా 30 వచ్చేసి ఆల్ ఇండియన్ కోటాలో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏఐపివిటి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఉంటుందండి. ఆల్ ఇండియన్ ప్రీ వెటనరీ టెస్ట్ అంటారు అనమాట. ఇక్కడ మనము వెటనరీ పర్సీవ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే అండి 100% ఎక్కడైతే మనము వెటనరీ పర్సీవ్ చేయాలనుకుంటామో ఆ కాలేజ్కి కానీ ఆ యూనివర్సిటీకి కానీ వీసీఐ అప్రూవల్ ఉండడం 100% మ్యాండేటరీ అండి. వీసీఐ అంటే వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వీళ్ళు అప్రూవ్ చేసిన వెటనరీ కాలేజెస్ మాత్రమే వీళ్ళు ఎక్కడైతే
వెటనరీ పర్సీవ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే తర్వాత అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట అండి. ఇక్కడ మీరు ఏదైతే ఇంతకుముందు అడిగినారో మన తెలుగు స్టేట్స్ కాకుండా వేరే రాష్ట్రాల్లో ఏదైతే వెటనరీ కోర్స్ పర్సీవ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉన్నాయంటే అండి, మన దగ్గర రాజస్థాన్ అండ్ హర్యానాలో ఈ 2 స్టేట్స్ మాత్రమే ఎక్కువ సీట్లని ఆఫర్ చేస్తున్నారండి. రాజస్థాన్లో హర్యానాలో కలిపి మొత్తము 10 పైగా కాలేజీలు ఉన్నాయి. అక్కడ మీరు వెటనరీ పర్సీవ్ చేయాలంటే మీకు ఆల్మోస్ట్ 30 lakhs దాకా అవుతుంది అండి. రాకేష్ గారు, ఇన్ని కోర్సెస్ ఉంటున్నాయి అంటున్నారు కదా, అలాగే ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి కానీ మధ్యతరగతి కుటుంబ వర్గాల నుంచి కానీ వచ్చే స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి వారికి ఒక 6 నెలలకు సంవత్సరానికి అమౌంట్ వస్తుంటుంది. అలాంటి వారికి మీ దగ్గర ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? మనకు మెయిన్గా చూసుకుంటే మేడం కేఎస్యు కొక్షితావ్ స్టేట్ యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 15,60,000. అంటే 5 years కోర్స్కు 10 ఇన్స్టాల్మెంట్లో 15,60,000 పే చేయాలి. అంటే ప్రతి 6 monthsకు ప్రతి సెమిస్టర్కు 1,55,000 పడుతుంది. మనకు ఇది అనేది ఒక లాంగ్ టర్మ్ తీసుకున్న స్టూడెంట్కి కూడా దీనికంటే ఎక్కువ ఫీజు ఉంటుంది. సో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళకు డాక్టర్ అవ్వాలి అనే డ్రీమ్ ఉంటుంది, కానీ వాళ్ళకు మనీయే ఒక ఫ్యాక్టర్ అయ్యి వాళ్ళు ఎవరైతే చదవలేకపోతుంటారో అలాంటి వాళ్ళ కోసం మనము 2 ఫీ స్ట్రక్చర్స్ పెట్టాము. ఫస్ట్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 25 lakhs లోపల ఫ్లైట్స్, 12 flights, కంప్లీట్ ఎంబీబీఎస్ ఫీ స్ట్రక్చర్, కంప్లీట్ ఎంబీబీఎస్ హాస్టల్ అండ్ మెస్ కోర్స్ అయిపోయే వరకు 5 yearsది, ప్లస్ కంప్లీట్గా వీసా ఎక్స్టెన్షన్స్. టోటల్గా 25 lakhs 3 ఇన్స్టాల్మెంట్స్లో. ఫస్ట్ ఇయర్ 9 lakhs, సెకండ్ ఇయర్ 8 lakhs, థర్డ్ ఇయర్ 8 lakhsలో A నుంచి Z దాకా మనం కంప్లీట్ చేస్తున్నాము. ఈ ప్యాకేజ్ ఎవరైతే కట్టుకోలేని స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు మనం ఎవ్రీ 6 monthsకు 1.5 lakh 10 ఇన్స్టాల్మెంట్స్లో కట్టించి హాస్టల్ అండ్ మెస్ 85,000 పర్ సెమిస్టర్. అంటే ప్రతి 6 నెలలకు 2,40,000లో చదవడం, ఉండడం ప్లస్ ఫుడ్ అనేది కంప్లీట్గా మనం ఇస్తున్నాం. 2,40,000 అనేది మనకు ఏ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ కోర్స్ అయి ఉంటుంది, అంటే ఇక్కడ జనరల్గా ఉంది. సో ఆ లెవెల్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఐదర్ రైతులకు కానివ్వండి, మీరు చెప్పినట్టు వాళ్ళకి 6 months ఒకసారి వస్తుంది అంటారు కదా, వాళ్ళకు కూడా మనం మ్యాక్సిమం స్టూడెంట్స్ మనకు ఎవరైతే మన దగ్గర చదువుతున్నారో ఫార్మర్ అదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్లస్ ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు. సో ఆర్టీసీ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. మనకు మనం మెయిన్లీ తెలంగాణ ఆంధ్రలో చూసుకుంటే మనకు నారాయణపేట్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ అన్ని ఏరియాస్, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, వెస్ట్ గోదావరి, సో అన్ని రూరల్ ఏరియాస్ నుంచి, అర్బన్ ఏరియాస్ నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి ప్రతి కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు. మన కాలేజెస్ ప్లస్ హాస్టల్స్ అనేవి యూనివర్సిటీ ఇన్ క్యాంపస్లో ఉంటుంది. మన ఓన్ కుక్ అక్కడ ఉన్నారు, మనవే హాస్టల్స్ అక్కడ రన్ అవుతున్నాయి. 24/7 CCTV ఉంటుంది. సో ఎంటైర్గా అంటే పేరెంట్ ఎలా అయితే ఇక్కడ చూసుకుంటారో అక్కడ మనము ఇండియన్ ఎవరైతే వార్డెన్స్ ఉంటారో వాళ్ళని పెట్టేసి మేల్కు మేల్, ఫీమేల్ స్టూడెంట్స్కు ఉమెన్ పెట్టేసి మనము సపరేట్ హాస్టల్ పెట్టి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ డే 1 కోర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకొని డే ఎండ్ దాకా కంప్లీట్గా డాక్టర్ని చేసి స్టూడెంట్స్ని హ్యాండ్ ఓవర్ చేసేదాకా మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మేడం. రాకేష్ గారు, మరోవైపు చూస్తే స్టూడెంట్తో పాటు పేరెంట్ కూడా ఇంపార్టెంట్ స్టడీ విషయంలో. అలాగే పేరెంట్స్ యూనివర్సిటీని విజిట్ చేయొచ్చు అంటారా? మనము కేవలం మన కన్సల్టెన్సీ తెలంగాణ, ఆంధ్ర 2 స్టేట్లో చూసుకుంటే ఏ కంట్రీ కూడా ప్రొవైడ్ చేయడం లేదు మేడం. మనం మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాయిన్ అయిన స్టూడెంట్స్తో పాటు డే 1 మనకు పేరెంట్స్ని తీసుకొని వెళ్తాము. వాళ్ళు వీసా ప్లస్ డాక్యుమెంటేషన్, ఫుడ్ అకామిడేషన్ మొత్తం మనమే ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు జస్ట్ బేర్ చేయాల్సిందల్లా ఫ్లైట్ టికెట్స్. మనకు ఎయిర్ ఇండిగో ఫ్లైట్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ ఢిల్లీ నుంచి 3.5 hours తీసుకెళ్తుంది. 15,000 నుంచి 16,000 వన్ సైడ్ ఫేర్ ఉంది. అంటే టోటల్గా మీరు తీసుకున్న 30,000లో కంప్లీట్గా వెళ్ళడం రావడం అయిపోతుంది. సో మనకు పేరెంట్స్ని కూడా మనం డే 1 తీసుకొస్తున్నాం. కొంతమంది పేరెంట్స్ గ్రాడ్యుయేషన్ డే వస్తారు. మనకు కంట్రీ దగ్గర ఉంది, సేఫ్ కంట్రీ ఉంది కాబట్టి ఎనీ టైం మనకు విజిట్ చేయాలి అనుకున్నప్పుడు పేరెంట్స్కు వితిన్ 24 hours మనం వీసా అనేది ప్రొవైడ్ చేస్తాం. అలాగే మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మన బ్రాంచెస్ మెయిన్గా చూసుకుంటే హైదరాబాద్ ఎల్బీ నగర్ మనకు మెయిన్ బ్రాంచ్ ఉంది. ఇది కాకుండా తెలంగాణలో మనము మహబూబ్ నగర్ నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మనకు కర్నూలు, గుంటూరు, విజయవాడలో కూడా మనకు సర్వీసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మేడం. ఓకే, రైట్. థ్యాంక్ యూ దినేష్ గారు, అలాగే రాకేష్ గారు. ఇది నాటి స్టడీ ఇన్ MBBS అండ్ కజకిస్తాన్. చూస్తూనండి మహాన్యాస్.